హలో గైస్, వెల్కమ్ టు మెసేజ్ తెలుగు. టాపిక్ ఏంటి అని అంటే ప్లేన్ స్కేల్స్. సో ప్లేన్ స్కేల్స్ ఎలా గీయాలో చూసుకుందాం ఇవాళ. సో ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్. సో చూడండి, కన్స్ట్రక్ట్ ఏ ప్లేన్ స్కేల్ ఆఫ్ ఆర్ఎఫ్ 1:40 అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ 6 మీటర్స్. ఏమంటుండు? 6 మీటర్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అంట. అండ్ మార్క్ 4.7 మీటర్స్ అని అంటుండు. సో ఇప్పుడు ఏంటి, మనం ప్లేన్ స్కేల్ డ్రా చేయాలి. లెంత్ ఆఫ్ ద స్కేల్ ఇవ్వలేదు అండ్ ఆర్ఎఫ్ ఇచ్చిండు. సో మనకు తెలుసు లెంత్ ఆఫ్ ద స్కేల్ ఫార్ములా ఏంటి. లెంత్ ఆఫ్ స్కేల్ ఫార్ములా ఏంటి అని అంటే RF into maximum length to be measured. Maximum length. So RF ఎంత 1/40. RF ఎంత 1/40 into maximum length to be measured ఎంత 6 meters. So 6 meters. So మనం 6 meter గ్రాఫ్ షీట్ లో గీయగలుగుతామా? సో గీయలేం. సో దాన్ని మనం సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 6 మీటర్ అంటే 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్. 1 డెసిమీటర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో క్యాన్సిలేషన్ చేయండి. 0 0 క్యాన్సల్. 2 2s 2 3s 2 1s 2 5s. సో 15 సెంటీమీటర్స్. మన లెంత్ ఆఫ్ ద స్కేల్ ఎంత? 15 సెంటీమీటర్స్. సో ఫస్ట్ లెంత్ ఆఫ్ ద స్కేల్ అంటే 15 సెంటీమీటర్స్ ఒక లైన్ కొట్టండి. 15 సెంటీమీటర్స్ లైన్ కొట్టండి. మీ స్కేల్ యూజ్ చేసుకొని 15 సెంటీమీటర్స్ లైన్ తీసుకోండి. నేను ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే కన్ఫ్యూజన్. సో 15 సెంటీమీటర్స్ లైన్ తీసుకోండి. 15 సెంటీమీటర్స్ లైన్ తీసుకున్న తర్వాత సో మనకేంటి 2 కన్సిక్యూటివ్ యూనిట్స్ మనం మెజర్ చేయాలి. 4.7 అంటే ఏంటిది? మీటర్స్. ఇవేంటి? డెసిమీటర్స్. సో నాకు మీటర్స్ కనిపించాలి, డెసిమీటర్స్ కనిపించాలి. సో దీన్ని నేను పైకి ఎక్స్టెండ్ 1 మీటర్ చేసుకోవాలి. 1 సెంటీమీటర్ ఒక లైన్ పైకి కొట్టండి. ఇది 15 సెంటీమీటర్స్ లైన్ కొట్టిన తర్వాత పైకి ఒక 1 సెంటీమీటర్ లైన్ కొట్టండి. పైకి ఒక 1 సెంటీమీటర్ లైన్ కొట్టండి. కొట్టిన తర్వాత పైన వాటిని కూడా యాడ్ చేయండి. డాక్టర్ యూజ్ చేసుకొని పైన లైన్ కూడా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇదేంటి? 15 సెంటీమీటర్స్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 15 సెంటీమీటర్స్ లైన్. ఇప్పుడు ఏం చేయమంటుండు? మాక్సిమం లెంత్ బి మెజర్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ 15 సెంటీమీటర్స్ లైన్ ని నేను 6 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేయాలి. ఎందుకు అంటే మాక్సిమం లెంత్ ఏంటిది? 6 మీటర్స్ చూపించాలి. ఈ స్కేల్ పైన మాక్సిమం 6 మీటర్స్ చూపించాలి. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు. దీన్ని నేను ఇప్పుడు 6 ఈక్వల్ పార్ట్స్ కట్ చేయాలి. ఎంత అయితే మాక్సిమం లెంత్ ఉంటుందో అన్ని ఈక్వల్ పార్ట్స్ ఈ లైన్ కట్ చేయాలి. సో చేసుకుందాం. సో ఈ లైన్ ని 6 ఈక్వల్ పార్ట్స్ కట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఒక యాంగిల్ తీసుకోండి. ఒక 30 to 45 మధ్యలో ఒక యాంగిల్ తీసుకోండి. మీరు 45 డిగ్రీస్ యాంగిల్ తీసుకోండి. సో 45 డిగ్రీస్ యాంగిల్ తీసుకోండి. ఫస్ట్ 45 డిగ్రీస్ యాంగిల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డ్రా చేయండి. 45 డిగ్రీస్ యాంగిల్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ ని 6 ఈక్వల్ పార్ట్స్ కట్ చేయండి. ఈ లైన్ ని 6 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేయండి. సో కట్ చేద్దాం. మన దగ్గర ఇప్పుడు అంత పెద్ద కంపాస్ లేదు కాబట్టి సో నార్మల్ గా ఒక థ్రెడ్ కట్టిన. సో 1 2 3 4 5 6. సో 6 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు జాయిన్ చేయండి. ఎట్లా జాయిన్ చేస్తారు సార్? మరి పాయింట్ బి నుంచి ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకోండి. 1 2 3 4 5 6. 6 ఇచ్చిన తర్వాత పాయింట్ బి నుంచి 6 కి జాయిన్ చేయండి. పాయింట్ బి నేను 6 ని జాయిన్ చేయండి. సో మన డాక్టర్ అందట్లేదు. సో మనం స్కేల్ ని యూజ్ చేద్దాం. పాయింట్ బి నుంచి 6 ని జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీ డ్రాఫ్టర్ ని ఈ పాయింట్ 6 లైన్ ఉందా దానికి ఫస్ట్ ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత ఇట్లా ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత నాబ్ ని ఫిక్స్ చేసి నెక్స్ట్ ఇట్లా ప్యారలల్ గా ఈ లైన్ కి ప్యారలల్ గా లైన్స్ కొట్టుకుంటూ రండి. ఏంటి? B6 లైన్ కి ప్యారలల్ గా అంటే ఇట్లా ఫస్ట్ డ్రాఫ్టర్ ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. నాబ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే డైరెక్షన్ లో ఇట్లా రావాలి. సో ఈ పాయింట్ మీదకి లైన్ సేమ్ అదే డైరెక్షన్ లో మళ్ళీ ఇక్కడ లైన్ అదే డైరెక్షన్ లో. సో మన డ్రాఫ్టర్ అక్కడ దాకా అందుతలేదు కదా. సో ఇట్లా ఇప్పుడు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా జాయిన్ చేయండి 6 ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు చూడండి పైన లైన్ సెగ్మెంట్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ కట్ అయింది? 6 ఈక్వల్ పార్ట్స్ ఇంటర్సెక్ట్ అయింది. 1 2 3 4 5 6 నెంబర్ ఇవ్వండి. ఇక్కడ 0 స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 అండ్ దిస్ పార్ట్ ఇస్ 6. సో పైకి జాయిన్ చేయండి మళ్ళీ లైన్స్. ఇప్పుడు ఇక్కడ పైకి జాయిన్ చేయండి. పైకి జాయిన్ చేయండి లైన్స్. చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటుండు? 6 మీటర్స్ ని మనం రిప్రజెంట్ చేయాలి. చేసినాం. సో 0 to 5 అంటే ఇది కూడా కలుపుకుంటే 6 మీటర్స్ లైన్ మనకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? 4.7 మీటర్స్. సో మనం మీటర్స్ ని డ్రా చేసినాం. మళ్ళీ ఏంటి?
డెసిమీటర్స్ ని కూడా డ్రా చేయాలి. ఒక్క బ్లాక్ లో చేస్తే సరిపోతుంది. ఈ ఒక్క బ్లాక్ లో ఈ A20 ఉన్న బ్లాక్ లో డెసిమీటర్ ని రిప్రజెంట్ చేయాలి. మళ్ళీ ఎట్లా రిప్రజెంట్ చేయాలి సార్ అంటే, ఇక్కడ ఎట్లా అయితే 45 degrees లైన్ తీసుకున్నారో ఇక్కడ సిమిలర్ గా ఇక్కడ మళ్ళీ 45 degrees. అండ్ ఇప్పుడు ఈ లైన్ కి A20 లైన్ కి 45 degrees లైన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇప్పుడు మీటర్స్ కి డెసిమీటర్స్ కి చూపిమంటుండు. సో మీటర్స్ కి డెసిమీటర్స్ కి రిలేషన్ ఏంటి సార్ అంటే 1 meter ఈక్వల్ టు 10 decimeters. సో 1 meter ని మనం ఎన్ని 10 ఈక్వల్ పార్ట్స్ లో కట్ చేయాలి ఇవ్వాలి. ఇప్పుడు అంటే ఏంటి 1 meter లైన్ ని 10 decimeters అంటే ఈ యొక్క A20 లైన్ ని 10 ఈక్వల్ పార్ట్స్ కి అలాగా మళ్ళీ కట్ చేయాలి. ఇప్పుడు ఏంటి మళ్ళీ నేను ఒక 45 degrees లైన్ తీసుకుంటున్నా. సో దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసి దీనికి మళ్ళీ ప్యారలల్ లైన్స్ కొట్టండి. కొట్టిన తర్వాత ఈ పైన లైన్ కి జాయిన్ చేయండి. 1 స్కేల్ తో చేయండి. ఇప్పుడు ఏం చేసినాం అంటే 1 meter ఈక్వల్ టు 10 decimeters. సో 1 ని 10 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసినాం. సో పైన మార్క్ చేసుకోండి 0. రివర్స్ ఆర్డర్ లో మార్క్ చేయాలి. ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 9 10. సో ఆయన ఏమంటుండే క్వశ్చన్ లా 4.7 meters ని మనం ఇప్పుడు ఏమంటుండే. సో 4 అంటే ఏంటి చూడండి, 0 నుంచి 1 2 3 4 ఇక్కడికి, అండ్ 0.7 అంట 0 నుంచి 0.7 ఇక్కడికి. సో ఇది మార్క్ చేసినాం అంటే ఇక్కడ చూపించాలంతే, ఇక్కడ నుంచి ఇక్కడికి 4.7 meters. సో ఎగ్జామ్ లో ఇట్లా డ్రా చేసిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ కింద 1 centimeter లెంత్ తో ఇట్లా బ్లాక్ తీసుకొని ఇందులో RF వాల్యూ రాయాలి. 1:40. నెక్స్ట్ మనం ఏమేమి చూపిస్తున్నాం, మీటర్స్ అండ్ డెసిమీటర్స్. సో ఇక్కడ మీటర్స్ అని రాయండి, ఇక్కడ డెసిమీటర్స్ అని రాయాలి. మీటర్స్ డెసిమీటర్స్ నీట్ గా రాయండి. సో లైన్ ఎలా డ్రా చేసినాం ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ కి లెంత్ ఆఫ్ ద స్కేల్ ఫైండ్ అవుట్ చేయండి. లెంత్ ఆఫ్ ద స్కేల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, RF ఇంటూ మాక్సిమం లెంత్ టు బి మెజర్. సో RF ఎంత 1:40 అండ్ మాక్సిమం లెంత్ టు బి మెజర్ ఎంత 6 meters. సో 6 meters నేను సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసి క్యాన్సిలేషన్ చేస్తే నాకు 15 centimeters వచ్చింది. సో 15 centimeters లైన్ డ్రా చేయండి. చేసిన తర్వాత మాక్సిమం లెంత్ ఎంత ఉంది చూడండి 6 meters. సో దీన్ని 6 ఈక్వల్ పార్ట్స్ కి కట్ చేయండి. 6 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసిన తర్వాత ఏమంటుండ్రు, నెక్స్ట్ యూనిట్ ఏంటి 4.7 చూపించాలి. 7 అంటే ఏంటి 7 decimeters అన్నట్టు. మీటర్స్ కి నెక్స్ట్ కంజుగేటివ్ యూనిట్ ఏంటిది డెసిమీటర్స్. సో డెసిమీటర్స్ డ్రా చేయాలి. 1 meter ఈక్వల్ టు 10 decimeters. అందుకే 1 portion ని 10 ఈక్వల్ పార్ట్స్ లెక్క కట్ చేసుకున్నాను. 10 ఈక్వల్ పార్ట్స్ లెక్క కట్ చేసుకొని, సో ఇది 4 meters, ఇక్కడ నుంచి ఇక్కడికి 7. సో 4.7 అని నేను రిప్రజెంట్ చేసిన. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇట్లనే చేయాలి. చేసిన తర్వాత మీటర్స్, RF, డెసిమీటర్స్ అంటే యూనిట్స్, సబ్ యూనిట్స్, RF వాల్యూ మాత్రం మెన్షన్ చేయాలి. సో ఇది ప్లేన్ స్కేల్ గీయడం. థ్యాంక్ యూ.